ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఇవేమీ లెక్క చేయడం లేదు. చిక్కడి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ కుప్పం నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు పడతా ఉన్న అగసాట్లను చూసినప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలోనే బహుశా ఇంత అన్యాయమైన మనిషి చంద్రబాబు నాయుడు గారి లాంటి మనిషి బహుశా ప్రపంచంలోనే ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. సంవత్సరం తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి ఎన్నికయ్యాడు. 2494 ఓట్ల ఆధిక్యతతో 1978లో ఎన్నికయ్యాడు. ఆ పిమ్మట చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయ్యాడు. మంత్రిగా ఉన్న మనిషి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 1983లో అక్షరాల అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 17,200 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితులు కూడా మనం అంతా చూసాం. ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారి పక్కన చేరారు. 1985లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 1989లో చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేశాడు. అక్కడైతే గెలవడు అని చెప్పి భయం పట్టుకొని ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇక్కడైతే సులువుగా మోసం చేయొచ్చు, బీసీలు ఎక్కువగా ఉన్నారు అని కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బీసీలు ఎక్కువగా ఉన్న చోట బీసీలకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీలను కూడా వాడుకొని ఇడిచిపెట్టేందుకు, సులభంగా మోసం చేసేందుకు
బీసీలకు ఇవ్వాల్సిన ఈ సీటు ఏకంగా గుంజేసుకొని